అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా భక్తి టీవీ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొని మరి ఒక మంచి సందేశాన్ని అందించాలని చెప్పని ఆలోచించడం, దానికి మొత్తం రచనా గ్రూప్ అందరూ కూడా ఈరోజు తోడవటం నిజంగా కొంత సమాజానికి కొంత నూతన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఈ సందర్భంగా ఇస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. చాలా ముఖ్యమైనటువంటి అంశాలతో మన యొక్క చర్చ ప్రారంభమైంది. వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరం అంటే మన యొక్క వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నాం అని చెప్పని ఆలోచిస్తున్నారే కానీ కొంత మన ధర్మం పట్ల కూడా మన వృత్తిలో ఏ రకంగా వ్యవహరించవచ్చు అన్నటువంటి ఒక అంశాన్ని కూడా కొంత గ్రహించి ఆలోచించి నడుచుకున్నట్టే సందర్భాలు కనుక ఉన్నట్టయితే కొంత మేరకన్నా మనకు మనం కొంత సంస్కరించడానికి కొంత అవకాశం కలుగుతుందని చెప్పని నేను భావిస్తున్నాను. దాంట్లో ముఖ్యంగా మనం ఆలోచించినట్టయితే ఏదన్నా ఒక సందర్భంలో కోర్టు ఒక తీర్పు ఇస్తుంది. కోర్టు తీర్పు ఇచ్చినటువంటి వెంటనే కొన్ని ప్రధాన పత్రికల్లో ఆ తీర్పుకు సంబంధించినటువంటి విషయంలో వ్యాఖ్యానం చేస్తూ పలానా వ్యక్తికి అక్షింతలు అని వేస్తారు. హెడ్డింగ్ పెట్టడమే ఆ రకంగా పలానా వ్యక్తికి అక్షింతలు, లేదంటే ప్రభుత్వానికి అక్షింతలు. లేదు ఒక సందర్భంలో ఎక్కడనో ఒక దగ్గర కుంభకోణం జరిగి కొంత డబ్బు కాజేసడం, లేదంటే సొమ్ము ఏదైనా కావడం జరుగుతుంది. వెంటనే గోవిందా గోవిందా అని చెప్పని హెడ్డింగ్ మరొకటి మనకు కనబడుతుంది. ఇట్లా స్వాహ అనేటువంటి ఒక విషయం కూడా మన దృష్టికి వస్తుంది. వీటితో పాటుగా ఇంకొక సందర్భం ఏమన్నా వచ్చినప్పుడు తీర్థం పుచ్చుకున్నారని చెప్పి అంటారు, అంటే శటగోపురం పెట్టారని చెప్పంటారు, అంటే పంగనామాలు పెట్టారు. పంగనామాలు ఆఫ్ కోర్స్ అంటే అనొచ్చేమో అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఈ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం చాలా పవిత్రంగా భావించేటువంటి విషయాలు. అక్షింతలు అనేది ఆశీర్వదించడం కొరకు వేసేటువంటి ఒక అంశం. దాన్ని మనం ఏ రకంగా భక్తులకు కానీ పాఠకులకు కానీ మన సమాజానికి కానీ అందిస్తున్నాం అనేటువంటి విషయంలో మాత్రం వీటికి ఏ నియమ నిబంధనలు అవసరం లేదు. వృత్తి ధర్మంలో మనం ధర్మం కొరకు ఉన్నామా లేదా అని జర్నలిస్టులు కనుక ఆలోచిస్తే తప్పకుండా అటువంటి హెడ్డింగ్స్ వచ్చేటువంటి అవకాశం అనేది ఉండదు. వీటితో పాటుగా మనం ఈరోజు అందరూ టీఆర్పీ రేటింగ్ పెంచుకోవచ్చు. మరి అనుకూలంగా ఈరోజు భక్తి టీవీ అనేది ఛాంపియన్ ఆఫ్ హిందుత్వ కాజ్ అని చెప్పని కూడా మనం అనుకోవచ్చు. ఈ ఘట్టంలో ఇంకా మనం అంటే ఈ ప్రచార సాధనాల అంశం మీద సత్యవాణి గారిని, అనంతలక్ష్మి గారిని, అదిగో అక్కడ హాయిగా అన్ని జాగ్రత్తగా వింటున్నటువంటి సౌందరరాజన్ గారిని, మంజులశ్రీ గారిని ప్రతిస్పందించమని కోరుతూ ముందుగా సత్యవాణి గారు. కురుక్షేత్ర సంగ్రామానికి ముందుగా కురువృద్ధులందరూ ధర్మాధర్మం మధ్య జరిగినటువంటి సంఘర్షణ యుద్ధంగా భావిస్తూ ఆ భావనని ఇక్కడ నాకు తలపింపచేస్తోంది. దానికి రచన జరుగుతోంది అనేటటువంటి మళ్ళీ తిరిగి హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడానికి రచన టెలివిజన్ ద్వారా రచన జరుగుతోంది అనడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకు వారికి నేను ధన్యవాదాలు తెలుపుతూ, ప్రచార సాధనాల విషయానికి వస్తే కూడా ఇక్కడ ఇంకో విషయం గమనించాలి మనం. నారద మహర్షి పరమగురువులకు పరమగురువు. నారద మహర్షి గొప్ప జర్నలిస్టు. లోక కళ్యాణం కోసం అటువైపు ఇటువైపు తగవులు పెట్టినట్టు కనపడేవాడే కానీ లోక కళ్యాణం కోసమే పాటుపడ్డాడు. అలాంటి నారద మహామునికి ప్రతీకలైనటువంటి జర్నలిస్టులు ఈ రోజున ఇప్పటి వరకు మనం చర్చించుకున్నటువంటి విషయాల దగ్గరికి వెళితే, ఇప్పుడే మీరు అన్నారు, చెప్పకూడని విషయాన్ని చెప్పడం, చెప్పవలసిన విషయాన్ని చెప్పకపోవడం, దేనికి ప్రాధాన్యతనివ్వాలో దానికి ఇవ్వకపోవడం అనేటటువంటి విషయాలు మనకు జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి ఈ రోజున ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో కోట్ల మందికి మనం మన యొక్క భావనను మనం తెలియచేయడానికి ఒక అవకాశం దొరికింది. వేదికగా మనం దీన్ని స్వీకరించగలుగుతున్నాం. పూర్వకాలంలో మనకి ఈ పద్ధతి లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి అవకాశం కలిగింది. కాబట్టి ఇప్పటికైనా మనం మేలుకొందాం. ఎందుకంటే హిందూ ధర్మం అనే పదాన్ని మాత్రమే మనం వాడాలి. హిందూ మతం అనే పదాన్ని దయచేసి మనం వాడకూడదనే నియమాన్ని మనం తప్పకుండా తీసుకురావాలి. ఒక విషయాన్ని ఎవరు చెబుతున్నారు అన్నప్పుడు మతం పుట్టుకొస్తుంది, ఏమి చెబుతున్నారు అన్నప్పుడు ధర్మం గుర్తొస్తుంది. అక్కడ వచ్చింది తేడా. వ్యక్తుల పేరు మీద మతాలు పుట్టుకొచ్చాయి, ప్రవక్తల పేరు మీద, కానీ మనది ధర్మం మాత్రమే. మానవుడు సృష్టితో శృతి కలుపుకుంటూ జీవించడం ఎలాగో, సృష్టి ధర్మాలను అనుసరించి ఈ నిఖిల భూతాల యందు కూడా సంచరిస్తున్న ధర్మాలకు అనుగుణంగా మానవుడు జీవించటం ఎలాగో చెప్పింది మనది హిందూ ధర్మం. పరమేశ్వరుడికి ప్రియమైన పత్రిక భారతమాత. అటువంటి భారతమాతలోనే పుణ్యభూమి ధర్మభూమి అనిపించుకోగలిగింది ఈ దేశం మాత్రమే.
ప్రపంచం అనే భవనానికి పూజగది లాంటిది ఈ భారతదేశం. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచార సాధనాల ద్వారా అందరూ పడుకున్నప్పుడేమో మన హిందూ ధర్మానికి సంబంధించిన విషయాలు వస్తున్నాయి, అందరూ మేలుకొని ఉన్నప్పుడు మాత్రం అన్యమతాల వాళ్ళ యొక్క ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. అందుకనే జాతి మేలుకోలేకపోతున్నది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి గొప్ప విశేషం ఏమిటంటే, భారతదేశంలో జరుగుతున్న కుట్ర, ఆనాడు శ్రీకృష్ణుడిని సంహరించడానికి పోతన మాయవేషంలో వచ్చి, మారువేషంలో వచ్చి, కృష్ణా నీకు పాలిస్తాను అని మారువేషంలో వచ్చి కృష్ణుడిని మరిపించడానికి ప్రయత్నం చేసింది. అలాగే ఈ రోజున ఆ పోతన రూపంలోనే మిమ్మల్ని పాలిస్తాను అంటూ అనేక కుట్రలుగా సంస్కృతి మీద, అలాగే ఈ విధమైనటువంటి ఛానల్స్ మీద, ఆ విధంగా సాంప్రదాయాల మీద, విద్యార్థునుల మీద అనేక కోణాల్లో ఈ దేశంలో కుట్ర జరుగుతోంది. కాబట్టి ఆనాడు శ్రీకృష్ణుడు సంహరించగలిగాడు పోతనని. అలా సంస్కరించడానికి కావలసినటువంటి పద్ధతులను అవలంబించాల్సినటువంటి కర్తవ్యం ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు ధర్మాచార్యుల మీద ఉంది. మంచికి ప్రేరణనిచ్చిన రోజున, ధర్మానికి ప్రేరణనిచ్చిన రోజున సమాజంలో తప్పకుండా మార్పు వస్తుంది. ఆ దిశగా కనుక మీడియా ఈ రోజున ఏ విధంగా అయితే ఇట్లా చేసిందో ఈ ఆలోచన అందులో రావాలి. ఇవాళ ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఇవాళ సమాజంలో జరుగుతున్న దారుణాలన్నింటినీ కూడా గమనించుకుని, ఎక్కడో తప్పు చేస్తున్నాం మనం, ఏదో తప్పు జరుగుతోంది, ధర్మాన్ని మనం విడిచాం కాబట్టి, పట్టాలు తప్పింది కాబట్టి జాతిని తిరిగి పట్టాలకు ఎక్కించడానికి వాళ్ళ రచనా టెలివిజన్ పూనుకుందని నాకు అనిపిస్తోంది. తప్పకుండా దీనిని మనం ఇంతటితో మనం ఆపివేయకుండా ఇక్కడ కూర్చున్నటువంటి మేధావులు, పండితులైనటువంటి వాళ్ళు, విజ్ఞులైనటువంటి వాళ్ళు కూడా ఈ ప్రచార సాధనాలకి మనందరం కూడా విజ్ఞప్తులు ఇచ్చి, ఈ రకంగా హిందూ ధర్మాన్ని కనుక ఆబాల గోపాలానికి సరైన పద్ధతులు అందించగలిగినట్టయితే తిరిగి మనం దీనిని పునరుద్ధరించుకోగలమనేటటువంటి భావన నాకున్నది. థ్యాంక్ యూ సో మచ్. ప్రసార సాధనాల్లో అందరూ హిందువులే అన్నారు. నిజానికి హిందువులు అనేది వాళ్ళకి సామాన్యార్థంగా మనం చెప్పినా, ఏ ఇతర మతాలు ఏవీ స్వీకరించలేదు గనక హిందువులుగా పరిగణించబడేవారంతే. వారెవరికీ కూడా హిందూ మతం అంటే తెలియదు, హిందూ ధర్మం అంటే తెలియదు, రాముడి గురించి కూడా తెలియనటువంటి వాళ్ళని మనం హిందువు అనే అటువంటి పదంతో ఎలా చెప్తాం? ఇది విద్యా వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు మరికొన్ని అంశాలు చెప్పుకుంటాం. కానీ వీరెవ్వరూ కూడా హిందూ పదానికి అర్హులైనటువంటి వాళ్ళైతే కారండి. ఇతర మతాల వాళ్ళు కాదు అనేటటువంటి అర్థం. ఈ ఇతర మతాల వాళ్ళు కాదు గనక హిందువులైతే, వీరికి నిజాయితీ గనక ఉన్నట్టయితే ఒక్క హిందూ మతం గురించే కాక ఇతర మతాల గురించి కూడా ఇటువంటి లొసుగులు ఉన్నప్పుడు, లోపాలు ఉన్నప్పుడు ధైర్యంగా చెప్పగలరా? అక్కడికి వచ్చేటప్పటికి కావలసినంత పిరికితనం. ఎందుకంటే హిందూ మతాన్ని గురించి ఏం విమర్శించినా ఎవ్వరూ ఏమీ అనరు. దీన్ని రక్షించేవాళ్ళు, భుజానేసుకునేవాళ్ళు, వెనకేసుకొచ్చేవాళ్ళు ఎవరూ లేరు అనేటటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఎవరినో ఏదో అనాలంటే, అన్నప్పుడు మనకు ఎదిరించేవాళ్ళు లేని వాళ్ళనంటే మనం పెద్దవాళ్ళం అయిపోతామని అనేటటువంటి పద్ధతిగా ఉంది. కనుక వారు చెప్పినట్టు ప్రతిస్పందించి ఎందుకు ఇట్లా అంటున్నావు అనేటటువంటి వాళ్ళు ఉండాలి. ప్రేక్షకుల్లోంచి కానీ, సంస్థల్లోంచి కానీ, బాధ్యత తీసుకున్న వాళ్ళు కానీ అడగగలిగినటువంటి వాళ్ళు ఉన్నట్టయితే వీళ్ళు ఈ పని చేయరు. వాళ్ళని మాత్రం ఒక్కసారి వాళ్ళ నిజాయితీని ప్రశ్నించుకోమనాలి. ఒక్క హిందూ మతం మీదే ఎందుకు దాడి చేస్తారు? ఇతర మతాల యొక్క వ్యవస్థలలో ఎక్కడా ఏమీ లోపాలు లేవా? అన్నీ సవ్యంగా చట్టబద్ధంగా నడుస్తున్నాయా? వాటి గురించి అనడానికి మనకి ధైర్యం ఏమిటి? ఎందుకు లేదు అంటే, హిందూ మతాన్ని విమర్శించటం ఒక ఫ్యాషన్. నేను హిందువుని అయ్యుండి కూడా ఇంట్లో దేవుడికి దండం పెట్టుకుని వచ్చి కూడా హిందూ మతాన్ని విమర్శిస్తే నాకు మంచి పాపులారిటీ వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ కీర్తి కండూతి అంటారే, దీనికోసంగా చాలామంది చేస్తున్నటువంటి పని. కావాలంటే ఇంటికెళ్ళి చెంపలేసుకుంటారు, పొరపాటు అయిపోయింది, ఈ స్వామీజీ గురించి వాళ్ళు ఇట్లా మాట్లాడాను, నన్నేమనద్దు స్వామి అని దేవుడికి దండం పెట్టుకుంటారు. కానీ ఇలా అన్నట్టయితే పేరు ప్రతిష్టలు వస్తాయని ఒక తాపత్రయంతో చేస్తున్నారు. అంతే తప్ప మరొకటి లేదు. మరొక సావకాశం ఏమిటంటే, మన హిందూ మతంలో ప్రశ్నించేటటువంటి సౌకర్యం మనం ఇచ్చాం. దేన్నైనా అడిగి తెలుసుకునేటటువంటి సౌకర్యం. అయితే ప్రశ్నించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, సమాధానం వినాలి. ప్రశ్నించి అలా ప్రశ్నలని అలా విసిరి పారేయకూడదు. ఏదైనా వాళ్ళు ప్రశ్నిస్తే ఎవరైనా వారికి సమాధానం చెబితే వినడానికి సంసిద్ధంగా ఉన్న వాళ్ళు మాత్రమే ప్రశ్నించాలి. కానీ ప్రశ్నించేటటువంటిది మాకు అధికారం ఉంది కదా, ప్రశ్నించే స్వేచ్ఛ ఉంది కదా అని ప్రశ్నించకూడదు. కనుక ఇలా అన్నటువంటి వారందరూ కూడా సమాధానం వినడానికి సంసిద్ధం అవ్వాలి అనేటటువంటిది ఒక వెరపు, ఒక భయం, ఒక హెచ్చరిక ప్రేక్షకులు లేక ఇలాంటి సంస్థలు ఎవరైనా గనక తయారయ్యి నువ్వు ఇలా
ఒక తప్పు కాదు, ఆరోపణ చేసావు, నువ్వు చేసిన ఆరోపణకి మేము సమాధానం చెప్తున్నాం, వింటావా అని అనగలిగినటువంటిది ఒక సంస్థ ఏర్పడినట్టయితే ఈ ప్రసార సాధనాలన్నీ కూడా ఇతర మతాల గురించి ఎంత జాగ్రత్తగా మాట్లాడతాయో అప్పుడు హిందూ మతం గురించి కూడా అంత జాగ్రత్తగా మాట్లాడతాయి అని చెప్తూ అవకాశం చాలా ఇచ్చారు. సంతోషం అమ్మా.